कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि। కర్మాచరణమునందే నీకధికారము కలదు, కానీ దాని ఫలితముపైన ఎన్నడూనూ లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను మానుటయంద ఆసక్తుడవు కావలదు. పుణ్యానికి ఆధారం అంటే గంగా అనేది మనం అందరూ కోరుకుంటున్నాం. ఆ గంగకి పోయి స్నానం చేసి వస్తే ఎంతో పుణ్యం అని మనం అనుకునేది మీకు అందరూ తెలుసు. కానీ ఈరోజు ఆ గంగాధర్ అని పేరు పట్టుకుని మన గంగాధరే మనకి ఆ పుణ్యం ఇచ్చారు. ఈ భగవద్గీత పాటలో తీసుకువచ్చి విశ్వరూపం అనేది అర్జునుడు ఆ రోజు కృష్ణుడిని అడిగాడు, నాకు విశ్వరూపం చూపి కృష్ణ, నాకు అన్ని నా అజ్ఞానం అని తీసి జ్ఞానం ఈ కృష్ణ అని అడిగినప్పుడు అప్పుడు కృష్ణ భగవతుడు ఆయనకి విశ్వరూపం చూపించి చెప్పినది ఏమంటే, దీనికి ఆది లేదు, మధ్యం లేదు, మూలం లేదు, ఇది ఒక అనంత ఇది అని చెప్పారు. అట్లా అంటే ఈరోజు మనమందరూ ఈ అర్జునుడు అట్లా గంగాధర్ వారిని అడిగింది ఏమంటే, మాకు ఈ కృష్ణ భగవత్ని పరమాత్మని ఒక విశ్వరూపం చూపించని, ఇంత మహాత్మాని ఒక విశ్వరూపం చూపించడానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంత గొప్పగా ఉన్న ఒక పాట నేను ఇంతవరకు వినలేదు. చాలా గొప్పగా పాడి ఉన్నారు మీరు. అంటే మా కన్నుల ముందు ఆ విశ్వరూపం అట్లానే వాళ్ళు ఇష్టదేవతలు విశ్వరూపం లోపల అందరికి వచ్చిందని నేను అనుకుంటాను. నాకు ఏమో వచ్చింది, నాకు తప్పకుండా వచ్చింది విశ్వరూపం. ఇట్లాంటి ఒక గీత అనేది ఏమిటంటే అన్ని ఇంట్లో అందరు పిల్లలకి మనం నేర్పించాలి, అందరూ దాన్ని వినాలి. దీంట్లో చాలా మనకు ముఖ్యమైన ఒక లెసన్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు గంగాధర్ గారు ఇంత ఒక అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనం అందరినీ కృష్ణ విశ్వరూపంకి తీసుకోపోయి వచ్చిన దానికి గంగాధర్, మీ కుటుంబానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఈ విశ్వరూపం మన దగ్గరనే ఉన్నాయి. విశ్వరూపం కృష్ణ, నువ్వు ఆంధ్రాలోనే ఉన్నావు, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావు, నువ్వే మమ్మల్ని అందరు కాపాటని కోరుకొని మాకు ఇంత ఒక పెద్ద గొప్ప అవకాశం ఇచ్చేదానికి గంగాధర్ గారు, గంగాధర్ ఫ్యామిలీ గారు, భగవద్గీత ఫౌండేషన్ని అందరికీ ధన్యవాదాలు చెప్పుకొని నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.